రోజు ఏం కథ చెప్తున్నావు? ఈరోజు తెనాలి రామకృష్ణ ఢిల్లీ ప్రయాణం చెప్పుకుందామా? తెనాలి రామకృష్ణ తెలివితేటలు, అతని గొప్పతనము అక్బర్ దాకా వెళ్తాయి. అక్బర్ ఏమో ఢిల్లీలో ఉంటాడు. అక్బర్ ఏమనుకుంటాడంటే తానే స్వయంగా రామకృష్ణ తెలివితేటల్ని చూడాలని కృష్ణదేవరాయలకి ఒక లెటర్ రాసి పంపిస్తారు. మీ తెనాలి రామకృష్ణని మా ఢిల్లీకి పంపించండి, మేము అతన్ని సన్మానం చేసి సత్కరిస్తాము అంటారు. అప్పుడు కృష్ణదేవరాయలు చాలా హ్యాపీ అయిపోతాడు. అంటే అతని రాజ్యం ఏంటి? కృష్ణదేవరాయల రాజ్యం పేరేంటి? విజయనగరం. అతని రాజ్యము ఢిల్లీ దాకా, గొప్పతనము ఢిల్లీ దాకా వెళ్ళింది అని చెప్పి తెనాలి రామకృష్ణకి చెప్తాడు. నువ్వు నీ తెలివితేటల్ని ప్రదర్శించాలి, ఎలాగైనా మంచి మంచి బహుమానాలు తెచ్చుకోవాల్సిందే అని చెప్తాడు. సరే అని చెప్పి తెనాలి రామకృష్ణ గొప్పగా నేను తెచ్చుకుంటాను అంటాడు. ఈలోగా అక్బర్ ఏంటంటే తెనాలి రామకృష్ణని కొంచెం ఆట పట్టిద్దామని వాళ్ళ సభలో ఉండే వాళ్ళందరికీ ఢిల్లీలో అక్కడ ఉండే మంత్రులు ఉంటారు కదా, తెనాలి రామకృష్ణ వస్తున్నాడు, అతనికి వికట కవి అని పేరు కూడా ఉంది, అతను ఏమి జోకులు వేసినా ఏం చేసినా మీరు నవ్వకూడదు, చప్పట్లు కొట్టకూడదు అని ముందుగా చెప్పేస్తాడు. సరే, ఆ విషయం తెనాలి రామకృష్ణకి తెలియదు కదా. అతనేమో ఢిల్లీకి వచ్చి అక్బర్ దగ్గరికి వెళ్తాడు. కృష్ణదేవరాయలు గారు కొన్ని బహుమానాలు పంపిస్తాడు అక్బర్ కోసమని, అవి ఇస్తాడు. అక్బర్ హ్యాపీ అవుతాడు. కానీ ఇప్పుడు తెనాలి రామకృష్ణ కొన్ని జోకులు వేస్తాడు ఆ సభలో, ఢిల్లీ సభలో. కానీ వాళ్ళ రాజు ఎవరు? అక్బర్ కదా. అక్బర్ ముందుగానే చెప్తాడు ఎవ్వరు నవ్వకూడదు, చప్పట్లు కొట్టకూడదు అని. అందుకని అక్కడ వాళ్ళు ఎవ్వరూ నవ్వరు. తెనాలి రామకృష్ణకేమో ఏమీ అర్థం కాదు. నేను ఇన్ని జోకులు వేసినా ఎవరు నవ్వట్లేదే, నేను అక్కడ రాజుకు మాట ఇచ్చాను బహుమానాలు తెస్తానని, ఎట్లా అనుకుంటా. ఆ రోజు సభ అయిపోతుంది. అతనికి ఏమీ ఇవ్వరు, అక్బర్ బహుమానాలు ఏమి ఇవ్వరు, ఎందుకంటే అక్కడ ఎవరు హ్యాపీగా లేరు అని అర్థమవుతుంది. సరే అని రెండో రోజు అక్బర్ ఎక్కడో వాకింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాడా. అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు, ముసలాయన. ఆయన మొక్కల్ని నాటుతూ ఉంటాడు. అతను మొక్కలు నాటుతూ ఉండడం అక్బర్ చూసి అతని దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇంత కష్టపడి మీరు మొక్కలు నాటుతున్నారు అంటే, మా మనవళ్ళ కోసము అంటారు. మీ మనవళ్ళ కోసము ఇంత కష్టపడుతున్నారా? ఈ చిన్న మొక్క ఎప్పటికి పెద్దదవుతుంది, అప్పటికి మీరు బతికే ఉండరు కదా అంటే, లేదు మా తాతలు మా కోసమని నాటారు కాబట్టి ఈరోజు మేము తినగలిగాము, ఇప్పుడు మేము నాటితే మా మనవళ్ళు పిల్లలు తింటారు అని చెప్తారు. ఆ మాటకు అక్బర్ చాలా హ్యాపీ అయిపోయి ఒక సంచి నిండా గోల్డ్ కాయిన్స్ ఇస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, పెద్ద ఆయన, మొక్క నాటిన వెంటనే పండ్లు రావడం అంటే ఇదే కాబోలు, నాకు ఇంత మంచి బహుమానం వచ్చింది అని అంటాడు. ఆ మాటకి ఇంకా సంతోషపడి అక్బర్ ఇంకొక సంచి గోల్డ్ కాయిన్స్ ఇస్తాడు. అప్పుడు వెంటనే ఇలా ముసుగు తీసేస్తాడు, గడ్డము మీసము. చూస్తే ఎవరది? ఆ పెద్ద ఆయన తెనాలి రామకృష్ణ. కరెక్ట్, తెనాలి రామకృష్ణ. అప్పుడు అక్బర్ చూసి ఆశ్చర్యపోయి, అందుకే మిమ్మల్ని వికట కవి అంటారు, మీ తెలివితేటలకు నేను మెచ్చుకున్నాను అని చెప్పి ఇంకొక బ్యాగ్ కూడా ఇస్తాడు, గోల్డ్ కాయిన్స్. హ్యాపీగా వెళ్తాడు, విజయనగరంకి వెళ్ళి గొప్పగా చెప్పుకుంటాడు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ. బాయ్.